సార్ బాజీ గారు, ఒకటి నిన్న జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ఒక పక్కన పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాట తీరు, ఓకే రైట్, ఎలక్షన్స్లో పోటీ పడదాము, మీరు ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని ప్రజలు ఆదరిస్తారని చెప్పడంలో తప్పలేదు, కానీ అసలు మనిషే ఉండకూడదు, మనిషే ఎలక్షన్స్ టైంకి ఉండకూడదు మరో ఎలక్షన్స్ వరకు. మరి ఇదే అర్థం వచ్చేటట్లుగా అయ్యన్న పాత్రుడు గారు మొన్న ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా 39-40% మంది జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ బ్యాంక్ ఉంది, బతికే ఉన్నాడు అని అంటే దాని అర్థం పార్టీ బతికే ఉంది అన్న అర్థం వచ్చేటట్టుగా ఆయన మాట్లాడితే, ఏకంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదని చెప్పేసి కోరుకుంటున్నారని చెప్పేసి అన్న వ్యక్తి మరి ఈరోజు డైరెక్ట్గా అయినా ఇవే చివరి ఎలక్షన్స్ చంద్రబాబు నాయుడు గారికి ఇక కృష్ణారామాన్ని కూర్చోవటమే అని పదే మాట్లాడటం, మరి ఆయన జస్ట్ ఫ్రస్ట్రేషన్గా చూసి వదిలేయాలా, లేదంటే కనుక ఆ రకంగా కోరుకుంటున్నారు అనుకోవాలా సార్? సురేష్ గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, సిటీ మన 24x7 వీక్షకులకి శుభ సాయంత్రం నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటిది వ్యాఖ్యలు చేయడం ఇవాళ మొదటిసారి కాదండి. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ ఏదైతే 2024 ఎన్నికలు, సాధారణ ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో కూడా ఇలాంటి వ్యాఖ్యానాలే ఆయన చేయటం జరిగింది. ఆయన అప్పట్లో ప్రచారంలో ఏం చెప్పాడండి, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, ఈయన ఎంతకాలం ఉంటాడు, 70 ఏళ్ళు ముసలాడు, 70 ఏళ్ళు ముసలాడు, మహా అయితే ఎంతకాలం బతుకుతాడు, నేను చాలా యువకుణ్ణి, 30 ఏళ్ళ పాటు మనదే అధికారం అన్నట్లు ప్రచారంలోనే మాట్లాడాడు. ఓడిపోయిన తర్వాత కూడా ఏదైతే ఈ రోజు మాట్లాడాడో, కన్ను మూసి కన్ను తెరిస్తే 3 ఏళ్ళు గడిచిపోతాయి, ఇదే మాట ఆయన సంవత్సరం క్రితం నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కన్ను మూసి కన్ను తెరిస్తే 5 ఏళ్ళు గడిచిపోతాయి, మళ్ళీ మనమే వస్తాం అధికారంలోకి అని. అసలు ఆయన ఒక పరిణితి చెందిన రాజకీయ వ్యక్తిగా, ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేసిన వ్యక్తిగా, ప్రతిపక్ష నాయకుడిగా 5 ఏళ్ళు పనిచేసిన వ్యక్తిగా కనిపించట్ల ఆయన ధోరణి కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ. ఏదో ఆ పీడకల, అధికారాన్ని పోగొట్టుకున్న పీడకలలు కంటూ చీకటి గదిలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఎవరు బతుకుతారు, ఎవరు చనిపోతారు, ఎవరు చెప్పగలుగుతారండి? ఆయన అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఆయన చంద్రబాబు గారిని చూసి భయపడుతున్నాడు. దీని అర్థం అది. చంద్రబాబు గారి విధానాలు, ఆయన యొక్క పరిపాలన లోపాలు, ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు అమలు చేయట్లేదని, ఆ విధానాలు పట్ల పాలసీలు ఫెయిల్యూర్స్ పట్ల మాట్లాడలేదు. పాలసీలు ఫెయిల్యూర్ గురించి కానీ, అందుకు ఆ పార్టీ ఓడిపోతుందని కానీ ఆయన మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు జీవించి ఉంటే తనకు అధికారం రాదు అన్నట్లుగా అతను భయపడుతున్నట్టుగా అర్థమవుతా ఉంది వినేవాళ్ళకి అతని మాటల ధోరణి. ఇవాళ కాదండి, 3-4 నెలల క్రితం కూడా ఇలాగే మాట్లాడాడు. ఆయన ఎంతకాలం ఉంటాడు? ఇట్లాంటి ఆయన యొక్క స్వభావం కానీ, ఆ మనస్తత్వం కానీ చాలా అసహ్యకరమైన భాష, అసహ్యకరమైన రీతిలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు ఆయన తత్వం ఏంటి, ఆయన ఆలోచన ధోరణి ఎలా ఉంది అనేది ప్రజలందరూ గ్రహిస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఆయన మాట్లాడిన ఇలాంటి పేదగారి మాటల గురించి మనం చర్చించడం అనవసరం. ఇక పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల విషయానికి వస్తే, అక్కడ గెలిచింది ప్రజాస్వామ్యం కాదు, గెలవబోయేది పార్టీలు కాదండి, గెలిచింది పోలీసులు. నా ఉద్దేశం ప్రకారంగా అక్కడ గెలిచింది పోలీసులు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో పులివెందుల్లో ముఖ్యంగా నేను 2వ ఎన్నిక జరిగింది, అక్కడ దాని గురించి వదిలేయండి. పులివెందుల్లో మాత్రం పోలీసులు ఇరు పక్షాలని కూడా కంట్రోల్ చేయగలిగారు, అరెస్టులు చేశారు. టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేసి 78% వరకు కూడా పోలింగ్ జరిగేటట్లు చేయడం జరిగింది. కాకపోతే వీళ్ళు ఏమనిపిస్తున్నారంటే, వాళ్ళందరూ కూడా బయట వాళ్ళు నిజమైన ఓటర్లు కారు, స్లిప్పులు లాక్కున్నారని ఆరోపణలు చేస్తా ఉన్నారు. మరి వాటికి ఆధారంగా కావాలంటే సీసీ కెమెరాలు, ఇంకా ఇతరత్ర ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ పెట్టి చూడొచ్చు. కానీ నేనేమంటానంటే, అంత పెద్ద మొత్తంలో పులివెందుల్లో ఓటింగ్ జరగలేదు. మనం ఇరు పక్షాలు కూడా వేరేగా ఒక్కొక్క ఓటర్కి ఒక్కొక్క ఎస్కార్ట్ని పెట్టి వాళ్ళు ఓటింగ్ చేయించుకునే రకంగా ఊహ్యాలు రచించారు.
అలాంటి విషయాలన్నింటినీ పోలీసులు ఛేదించి సాధ్యమైనంత వరకు కొంత ఎన్నికల ప్రక్రియని సక్రమంగానే చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ గ్యాంగ్ కానీ ఏం మాట్లాడుతున్నారంటే మళ్ళీ ఎన్నికలు జరిపించండి, కేంద్ర బలగాలను పెట్టి ఎన్నికలు జరిపించండి అని మాట్లాడుతున్నారు. దీని అర్థం ఏంటంటే వాళ్ళకి అర్థమైపోయింది మేము ఓడిపోతున్నాం రెండు చోట్ల మేము ఓడిపోతున్నాము అని అర్థమయ్యే గ్రహించే మళ్ళీ ఎన్నికల కోసం వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించిన సమాధానం మాట్లాడుతున్నారు. వీళ్ళు అధికారం అయినప్పుడు ఏం చేశారు? అసలు అన్ని ఏకగ్రీవంగా ఎలా అవుతాయండి? రాష్ట్రం అంతా కూడా దాదాపు 90% మున్సిపాలిటీలు ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. వాళ్ళు ఎలా గెలుచుకున్నారు? నామినేషన్ వేయనీయకుండా బెదిరించి మరి ప్రలోభ పెట్టి రకరకాల మార్గాల్ని అన్వేషించి వాళ్ళు మున్సిపాలిటీలు కానివ్వండి, స్థానిక సంస్థలు కానివ్వండి, వాళ్ళ అధికారం ఉన్నప్పుడు అన్ని గెలుచుకున్నారు దాదాపు. అది ఎలా సాధ్యపడింది? వాళ్ళు ఏం చేశారు అప్పట్లో? అందుకని వీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళు కూడా ఏంటంటే ఎలాగైనా కానీ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అనే ఒక పంతంతో రకరకాలుగా మరి అన్ని సామవేద దండోపాయాలన్నీ కూడా ఉపయోగించారు. పోలీసులను ఉపయోగించారు, పార్టీ నేతలను ఉపయోగించారు, అందరిని ఉపయోగించారు. కేవలం ఎన్నిక కాదండి ఇది. ఎన్నిక చిన్నదే కానీ యుద్ధం పెద్దది. చాలా పెద్ద యుద్ధం చేసేటట్టుగా చేసి భయోత్పాదం సృష్టించారు. మళ్ళీ పైపచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు, రాహుల్ గాంధీ గారు మాట్లాడలేదు దీని రాష్ట్రంలో జరిగిన గురించి అని. ఏం మాట్లాడతారండి? జగన్మోహన్ రెడ్డికి దేశంలో ఎవరైనా రాజకీయ పార్టీ వాడు ఎవరైనా సపోర్ట్ చేస్తాడా? ఈయన దుర్మార్గమైన ఆలోచన విధానం గాని, ఈయన పరిపాలన చేసిన విధానం గాని 5 ఏళ్లు చూసి ఎవరన్నా మాట్లాడతారా? సపోర్ట్ ఇస్తారా? బురద అనవసరంగా ఆయన గురించి మాట్లాడితే మీద బురద వేసుకున్నట్టే భావించి ఏ పార్టీ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విధానాన్ని ఒత్తాసు పలకడు. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు? మోడీ గారి పెంపుడు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అన్ని మోడీ గారికి అన్ని బిల్లులకి కేంద్రానికి మద్దతు ఇచ్చుకుంటూ వచ్చాడు. మరి అతన్ని బెయిల్ రద్దు చేసి జైల్లో పడేస్తారని భయపడి చాలా చేశాడు. ఇంకా లోతుల్లోకి వెళ్తే ఇక్కడ పోగేసిన సంచులు లారీల డబ్బంతా కూడా సగం పంపాడు అక్కడ ఢిల్లీకి. ఎందుకు మాట్లాడతారు ఇతని గురించి చెప్పండి? కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సిద్ధాంతాల మీద మాట్లాడితే మంచిది, తన పార్టీ గురించి మాట్లాడితే మంచిది, తను ఏం చేయబోతున్నాడో ప్రజలకు చెప్తే మంచిది, తను ఎక్కడ ఫెయిల్ అయ్యాడో ఎందుకు 11 ఓట్లు కూర్చోబెట్టారో తెలుసుకుంటే మంచిది. అంతేగాని ఇట్లాంటి నంగనాచి కబుర్లు, చౌకబారు వ్యాఖ్యానాలు చేస్తే ప్రజల్లో ఉన్న కాస్త విలువ కూడా పోద్ది. ఇప్పుడు మీరు గనక ప్రజల్లోకి వెళ్ళి ఒక సర్వే చేస్తే ఆ 39 కాదండి, ఆ 9% ఓట్లు ఉన్నాయో లేవో కూడా డౌటే. అలాగా ఆ రకంగా ఈ సంవత్సరంన్నర కాలంలో దిగజారి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అది ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయనే కాదు, ఆయన గ్యాంగ్ అంతా కూడా ఇదే ధోరణితో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ గుర్తుకొచ్చిందా ప్రజాస్వామ్యం? ఇవాళ గుర్తుకొచ్చిందా మరి ఈ దాష్టికం ఎన్నికల్లో? ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది, రాహుల్ గాంధీ గారు కూడా గుర్తొచ్చారు. సడన్ గా గుర్తొచ్చాడు. మా నాయకుడు ఎందుకు గుర్తొచ్చాడో అర్థం కాల. ఇప్పుడు అట్లా కాదు సార్. ఇప్పుడు ఏ ఎన్నికన్నా ఉప ఎన్నిక మరి 2019 నుంచి 24 జరిగిన ఏ ఉప ఎన్నిక అయినా కానీ ఎవరైనా కానీ కాన్ఫిడెంట్ గా ప్రతిపక్షం వాళ్ళు గెలుస్తారని నమ్మారా? నమ్మకం ఎవరికైనా ఉండిందా? క్లీన్ స్వీప్లు అన్ని ఎవరినన్నా పోలింగ్ బూతుల్లో భయపెట్టకుండా, బెదిరించకుండా, డబ్బులు ఇవ్వకుండా, కొనుక్కోకుండా చేశారా? వీళ్ళు చేయలేదు కదా. 5 ఏళ్ల పాటు అదే జరిగింది. మీరు రికార్డు తీస్తే తెలుస్తుందండి ఎన్ని స్థానిక సంస్థల ఎన్నికలు జరిగింది, ఎన్ని ప్రతిపక్షాలు గెలిచినాయి, ఎన్ని వీళ్ళు గెలిచారు. ఎవరినన్నా అసలు పోలింగ్ బూత్ దాకా తీసుకెళ్లారా? నామినేషన్ వేస్తుంటే వాళ్ళని అటాక్ చేయడం, భయపెట్టడం, అంతే కదా. మరి ఇప్పుడు ఇవన్నీ ఎంతో కొంత దేశవ్యాప్తంగా రాజకీయాల్లో, జాతీయ స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులు ఎంతో కొంత అవగాహన, అబ్జర్వేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు స్పందిస్తే ఏమంటారు? మరి అప్పుడు ఏమైపోయారు, అప్పుడు ఎందుకు స్పందించలేదు అంటారు కదా. ఎంతకన్నా అరాచకంగా జరిగింది. ఏకంగా ఒకసారి మనకి ఎక్కువ సమయం లేదు, సంపత్ రాజు గారు మీరు ఏదో యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పట్లో నేను కొన్ని విన్నాను, ఇందాక కొన్ని చెప్పారు, జేబుల్లో నోట్లు లేడీస్ బ్లౌజుల్లో పెట్టుకుంటే కూడా లాగేసిన సందర్భాలు కూడా విన్న పరిస్థితి. 2 ఈరోజు అంటారు చంద్రబాబు నాయుడు గారు చివరిలో అన్న కొద్దిగా మంచి పనులు చేస్తే చేయకపోతే కనుక నరకానికి పోతామన్నారు. నరకానికి పోవటం ఏంటి సార్? గత 5 సంవత్సరాల్లో లిక్కర్ మరణాలతోనే నరకానికి ఎవరు వెళ్ళాలో మరి నిజంగా నరకం అనేది ఉంటే, దేవుడు అనేవాడు ఉంటే మరి ఆయన దేవుడు నమ్ముతాడు కదా.
మరి దేవుడిని నమ్మే ఆయన, బైబిల్ని నమ్మే ఆయన మరి ఆ రకంగా స్పూరియస్ లిక్కర్ని ఏమైనా ఫ్రీగా పోస్తున్నాడు కాదు కదా, నువ్వే తీసుకున్నావు కదా మద్య నిషేధం అని చెప్పేసి బిజినెస్ చేసి. సార్ దానికి సంబంధించి కూడా మాట్లాడదాం, మీరు ఏదో యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో సార్ చివరిలో అంటే కొన్ని మంచి పనులు అంటే చేయాలండి సార్, లేకపోతే నరకమేనట. ఒక్క నిమిషం, ఇందాక మాట్లాడిన వక్తల గురించి కనుక ఎత్తుకుంటే పెద్దలు ఏదైతే మాట్లాడారో 3 విషయాలు మాట్లాడతారు. ఒకటి, నిజంగా బ్రీఫ్ గానే బాబురావు గారు ఏదైతే చెప్పారో ఎలక్షన్ ప్రక్రియ గురించి, బాబురావు గారు చెప్పిన దానిలో 100% నిజమని. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ నియామకమే సుప్రీంకోర్టు ప్రకారంగా జరగకుండా ఒక పార్టీ నియమించుకొని ఆ విధంగా జరుగుతుందని చెప్పేసి అభియోగం ఉంది. అది ఫస్ట్ నుంచి కూడా మేము కూడా గత 5 ఏళ్లలో దాని మీద సుదీర్ఘ పోరాటం చేశాం. ఎందుకంటే దొంగ ఓట్లు విపరీతంగా చేరుస్తున్నారు. దొంగ ఓట్ల మీద మేము చేసినంత పోరాటం గత 5 ఏళ్లలో, లాస్ట్ 5 ఏళ్లలో అదే పోరాటం చేసాం మేము. నేను కూడా దానిలో కమిటీ సభ్యుడిగా ఉండి దాని మీద సీరియస్ గా పోరాటం చేయడం జరిగింది. ఎప్పుడు కలెక్టర్తో మాట్లాడుకుంటా చేసుకుంటా. రెండోది ఇంకోటి ఏంటంటే పక్క నియోజకవర్గాల ఓటర్లు ఇక్కడ చేర్చడం. ఒకవేళ వాలంటరీ వ్యవస్థ పెట్టుకొని ఎవరెవరు తెలుగుదేశం, ఎవరు కాంగ్రెస్, ఎవరు కమ్యూనిస్టు, ఎవరు జనసేన అని చెప్పేసి వాళ్ళ ఓట్లు కొన్ని ఎత్తేయడం. సో కాబట్టి ఎన్నిసార్లు తీసేసినా ఇప్పుడు నా ఓటు చాలా సార్లు తీసేయడం జరిగింది, నేను చాలా సార్లు చేర్చుకోవడం జరిగింది. అంటే ఏ పార్టీ వాళ్ళ వ్యక్తులు ఓట్లు తీసేయడం, చేర్చుకోవడం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ లో చాలా మార్పులు తీసుకురావాలి. ఒక ఓటు ఉంటే ఆ ఓటు వాడు వినియోగించుకున్నాడు. రెండోది ఏంటంటే ఇక్కడ బాబురావు గారు చెప్తున్నారు డబ్బులు లేకుండా ఎలక్షన్ చేయలేమా అని. ప్రజలే మారిపోయారండి, డబ్బులు కోరుకుంటున్నారు. కాబట్టి దీనికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకున్నట్లయితే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఎవరైతే స్లమ్ ఉన్నారో, ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఓటు వినియోగించుకుంటారు. కాబట్టి వాళ్ళకి రాజకీయ పార్టీలు డబ్బులు ఇస్తాయి. ఎవరికి కూడా గెలుపుని ఈజీగా తీసుకోలేరు కదా, కష్టంగా తీసుకుంటారు. కాబట్టి గెలవాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కొన్ని నిర్ణయాలు తీసుకొని ప్రతి ఒక్కరు ఓటు వేయాలి అనే నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరికి ఒకే ఓటు ఉండాలనే సాంప్రదాయం తీసుకొచ్చి కొన్ని టెక్నాలజీని కనుక వాడుకున్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో దొంగ ఓట్లను ఉన్న ఓట్లు తీసేయలేరు. ఓటు వినియోగించుకున్నట్లయితే తగ్గద్దని చెప్పేసి ఒకటి తెలియజేసుకోండి. రెండోది ఇంకొక విషయం సార్, ఇక్కడ ఏదో రాహుల్ గాంధీ గారు మాట్లాడారండి. రాహుల్ గాంధీ గారు మాట్లాడింది అభియోగం చేసిన తర్వాత ఈసీ స్పందించాలి, ఇంకా స్పందించలేదు. ఈసీ స్పందించిన దాన్ని బట్టి అన్ని పార్టీలు స్పందిస్తాయి. బాబురావు గారు మళ్ళీ చెప్తున్నాం, ఇక్కడ మోడీకో ఇంకొకరికో కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ పార్టీతో అయినా తెలుగుదేశం పార్టీ పొట్టు పెట్టుకుంటుంది. గతంలో కమ్యూనిస్టులతో కానీ, ఇప్పుడు బీజేపీతో కానీ, ఇంతకుముందు కాంగ్రెస్ కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే తెలుగుదేశం పార్టీ ప్రయాణం ఉంటుంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారికి సిట్ ఏదైతే ఉచ్చు బిగిస్తా ఉందో ఈ సిట్ లో భాగంగా కృష్ణా కూర్చునే ప్లేస్ ఆయనకి ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందండి. ఆయన ఇంకోటి కృష్ణారామ అనేది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉంటారు, ఆయన మాట్లాడే సామెతలు ఎట్టుంటాయంటే ఆయన మీటింగ్ వచ్చే మహిళలు వాళ్ళు ఏదైనా ఇది కప్పుకుంటే చున్నీలు కూడా తీసి పక్కన పెట్టారండి. నల్ల చున్నీలు ఉంటే ఆ దారుణమైన పరిస్థితుల్లో చెట్లు ఇచ్చే స్పర్ధాలు. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ కూడా, నీకు చావు పెట్టుకొని నువ్వు ప్రవర్తించి ఈ రోజు చావుల కోసం తిరుగుతూ నువ్వు మళ్ళీ మా గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకుంటూ. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూర్చోవాలో దశ అయిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే దానికి ఒక సామెత గుర్తుకొస్తుంది. బాగా కాలు ఎనగొట్టుకొని యాక్సిడెంట్ జరిగి కాలు అంతా యాక్సిడెంట్ అయిపోయినా వాడు చెప్తుంటాడంట, నేను నేషనల్ మనిషిని కాదు, నాకు కాలు సెట్ అయితే కాలు తంతానని. నువ్వు సెట్ అయ్యేది ఎప్పుడు, నువ్వు తన్నేది ఎప్పుడు, నిన్ను ఎత్తే వదిలేస్తారు, నువ్వు ఎక్కడ ఉంటావో అన్ని కూడా చూస్తాం, ప్రజలు చూస్తా ఉన్నారు. నువ్వు ఏదైనా ఇప్పుడు బాబు గారు చెప్పినట్టుగా ఏదైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్షంలో ఉన్నటువంటి నువ్వు 40% ఓట్లు వేసుకున్నటువంటి జనాభా కోసం మాట్లాడుతున్నావా? ఇప్పుడు దాకా 1.5 సంవత్సరాలు మాట్లాడుతున్నాను. అదేమన్నా మాట్లాడితే నేను వస్తా 2.1 చూపిస్తా, నేను వస్తా నరికేస్తా, నేను వస్తా చంపేస్తా. ఎంత మందిని చంపుతారా నాయన? ఇప్పటికే చాలా మందిని చంపేశావు కదా, రాష్ట్రం పక్కన పెట్టారు. పులివెందుల ఎన్నికల్లో సొంత చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఎవడు పడితే ఆడు వ్యక్తిగతంగా పనిష్మెంట్లు ఇచ్చే అవకాశం ఈ దేశంలో లేదు. దానికి ఒక శిక్షా స్మృతి ఉంది, దానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, దానికి చట్టాలు ఉన్నాయి. ఇవన్నీ కాదని చెప్పేసి నేను పవర్లోకి వచ్చేస్తాను కాబట్టి ఎవడికి పడితే వాడి బట్టలు తెస్తాను. నిన్న మహానుభావుడు ఎవడు అంటున్నాడు, పోలీసు వాళ్ళు అందరూ ఉద్యోగాలు ఓడిపికేస్తాడంట. ఈయన చేస్తాడు వెళ్ళి బంటరొత్తు ఉద్యోగం అందరికి వెళ్ళి. ఐఏఎస్ ఐపీఎస్ పోలీసులు మొత్తాన్ని తీసేస్తాడంట. ఎవరు రాచమల్లి ఎవరు ఉన్నారు? అసలు ఏమన్నా బుర్ర బుద్ధి ఉందా? నువ్వు బయటికి రావాలంటే నీకు పోలీసు వాళ్ళు లేకపోతే నువ్వు ఉండవు, లేకపోతే నువ్వు వచ్చి చేయి రేపు, లేకపోతే వైసీపీ కార్యకర్తలు పెడతారు తీసుకెళ్ళి.
రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సబ్జెక్ట్. మద్యం కుంభకోణంలో వైసీపీ గ్యాంగ్ లేదు. సార్ మీరు యాడ్ చేయొచ్చు సార్, నెక్స్ట్ టర్న్లో యాడ్ చేయండి ప్లీజ్. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఆ లీలన్నీ కూడా. మద్యం విధానంలో మార్పులు చేయాలి అనుకున్న వాళ్ళకి ఆర్డర్లు కట్టబెట్టాలి, భారీగా ముడుపులు రాబట్టాలి, కానీ ఎవ్వరికీ అనుమానం రాకూడదు. అందుకే వైసీపీ లిక్కర్ గ్యాంగ్ తాము అమలు చేసిన నిర్ణయాలకు ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ KPMG ముసుగు వేసింది. KPMG ఇచ్చిన సలహాలంటూ అంతా చట్టబద్ధంగా జరిగినట్టుగా కలరింగ్ ఇచ్చింది. పోనీ KPMG కన్సల్టెన్సీ నివేదికలోని అంశాలను ఏమైనా ఫాలో అయ్యారంటే అది కూడా లేదు. అందుకే అడ్డంగా దొరికిపోయారు. దీని మీద కూడా షార్ట్ డిస్కషన్. దానికన్నా ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ టాప్ డిబేట్.